అప్పరుసు రమాకాంతరావు గారు అందించిన ఋతురాగాలు. సకల జీవరాశులను మనతో సమానంగా ప్రేమించాలని గౌతమ బుద్ధుడు చెప్పేవాడు. అథర్వణ వేదంలో ప్రకృతి ఔన్నత్యం గురించి అద్భుతంగా వివరించారు. వటవృక్షపు వేళ్ళు భూమిలోకి వెళ్ళి బలమైన వృక్ష శాఖలుగా మారినట్లు వేదార్థాలను సైతం మానవుడు అంత లోతుగా గ్రహించాలని వేదవ్యాసుడు వివరించాడు. ప్రకృతిని కనుగొనడం ద్వారా మనల్ని మనమే కనుక్కోగలమంటారు రవీంద్రనాథ్ ఠాగూర్. ప్రకృతిలో ఒక రకమైన సానుకూల శక్తి ఉందంటారు. గొప్ప గొప్ప ప్రబంధాలు, పురాణాలు, నవలలు, గేయాలు ప్రకృతిని ఆస్వాదిస్తూ రాసినవే. అల్లసాని పెత్తన తొలి ప్రబంధాన్ని రచించినప్పుడు తన కవిత్వానికి ప్రేరణ ప్రకృతిలోని పరవశింపజేసే లక్షణాలేనన్నాడు. చల్లని తెమ్మెర, చంద్రకాంతి, చుట్టూ పంట పొలాలు, అక్కడి నుంచి వీస్తున్న పైరగాలుల పరిమళాలు తమ కవిత్వానికి కారణం అంటారు కవులు. ప్రకృతి మనకు మనశ్శాంతిని, ఆనందాన్ని, ఆరోగ్యాన్ని అందజేస్తోంది. ఠాగూర్ గీతాంజలి మహోన్నత కవితాఝరి. ప్రకృతి ఆరాధన ద్వారా దేవుణ్ణి చేరుకోవడానికి మార్గం ఈ కావ్యం ద్వారా చూపించారాయన. ఇందులోని మార్మిక శబ్ద మాధుర్యాలు, తాత్విక సౌరభం ప్రపంచాన్ని ఆకట్టుకున్నాయి. ప్రకృతిలో ఋతువుల మార్పుల వల్ల కలిగే శోభలు ఈ కావ్య రచనకు ప్రేరణగా నిలిచాయని ఠాగూర్ ఒక సందర్భంలో చెప్పారు. దైవమా, కిటికీ దగ్గర కూర్చున్నాను. వేసవి వచ్చింది, వేడి నిట్టూర్పులు వినవస్తున్నాయి. వికసిస్తున్న పూల పొదల దగ్గర తుమ్మెదలు రొద చేస్తూ తిరుగుతున్నాయి. కాసేపు నీ ముఖం వైపే చూస్తూ ప్రశాంతంగా నీ పక్కనే కూర్చుని తీరికగా నా జీవన గీతాన్ని నీకు సమర్పించాల్సిన సమయం ప్రభూ. ఇలా సాగుతుంది ఆ భావ కవిత్వం. ఆ భావంలో ఎక్కడ చూసినా ప్రకృతి అందాలే, సుస్వరాలతో మిళితమైన ఋతురాగాలే. కవితకు భావం ఎంత ముఖ్యమో శబ్ద సౌష్ఠవం, ప్రకృతి వర్ణనం సైతం అంతే ముఖ్యమని కాళిదాసు అభిప్రాయంగా చెబుతారు. మాళవికాగ్న మిత్ర గ్రంథం పూర్తయిన సందర్భంలో ఆయన రాజు విక్రమాదిత్యునితో అలా చెప్పాడట. మేఘ సందేశం కావ్యంలో కాళిదాసు రామగిరి అరణ్యంలోని ప్రకృతి రమణీయతను అద్భుతంగా వర్ణించాడు. విరహంతో వేగిపోతున్న యక్షుడు ఒక మబ్బు తునకను ఎంచుకొని ప్రేయసికి సందేశం పంపుతూ మేఘం వెళ్లే దారిలోని ప్రాకృతిక శోభలను వర్ణిస్తాడు. మేఘమిత్రమా, గాలివాటు నీ ప్రయాణానికి అనుకూలంగా ఉంది. హంసలు నీకు మానస సరోవరం దాకా హంసధ్వని రాగంలో గానాలు చేస్తూ తోడుగా వస్తాయి. దారిలో అలసిపోతే కొండ కోనలపై విశ్రాంతి తీసుకో. కొండలపైని కోవెలలో రుచికరమైన తీర్థప్రసాదాలు లభిస్తాయి. శక్తి ఉడిగితే మధురమైన నదీ జలాలను ఆస్వాదించు అని చెబుతాడు. ఇంత మంచి వర్ణనలతో మేఘ సందేశం సాగుతుంది. ఇలా మధురంగా వర్ణించాడు కాబట్టే ఆయనకు ఉపమా కాళిదాసస్య అనే కీర్తి దక్కింది.